అద్దంకి మండలం శంకవరపాడు అనే విలేజ్లో ఉన్నాము. నర్సారెడ్డి అనే ఒక రైతు దాదాపు 5 ఎకరాల మొక్కజొన్న పొలం వేసి మొన్న జరిగినటువంటి తుఫానికి ఏ విధంగా నష్టం జరిగింది అనేది చూడటానికి వచ్చాము. ప్రస్తుతం ఈ దశలో ఉంది. వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరూ కూడా ఇటువైపు చూడకుండా ఇంతవరకు పంట నష్టం ఎంత జరిగింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. వ్యవసాయ అధికారులని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇలాంటి రైతుల పొలాల్లోకి వచ్చి వెంటనే ఎంత నష్టం జరిగింది అనేది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు నాయకులకి కూడా ఒకటే చెప్తున్నానండి, గెస్ట్ హౌసుల్లో ఏసీ రూముల్లో కూర్చోవటం మానేసేసేసి రైతుల పొలాల్లోకి తిరిగి ఎంత నష్టం జరిగింది, మనం ఏ విధంగా సహాయపడగలము అనే దాని మీద దృష్టి సారించాలి. దాంతోపాటు 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉచిత పంటల బీమాని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఎకరాకి ఇంత ఎక్స్గ్రేషియాని ప్రకటించి మళ్ళీ వాళ్ళు పొలం వేసుకోవడానికి కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ రూపంలో అందించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.